164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ డే నుండి కూడా వాళ్ళు ప్రజలకు మంచి చేసి వాళ్ళ విశ్వాసాన్ని ఎలా పొంది మళ్ళీ అధికారాన్ని మనం కంటిన్యూ చేయాలి అనే దాని మీద కంటే ఏ విధంగా వైసీపీని బలహీనం చేయాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఈ టార్గెట్ చేయడం కోసం వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి అంశాలు ఏంటి? బద్నాం చేయడం, దుష్ప్రచారం చేయడం, రకరకాల తప్పుడు ప్రచారాలు చేయడం, అల్టిమేట్గా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడడం. ఇటువంటి అంటే ఒక బ్యాక్ డోర్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అనే తాపాత్రయంలోనే వీళ్ళు ఈ 2 సంవత్సరాలు అదే కనిపిస్తూ ఉంది. ఇక నో డౌట్ రాబోయే రోజుల్లో దీన్ని మరింతగా పెంచుకుంటూ పోయే పని చేస్తారు. బట్ వీళ్ళు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ బద్నాం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారో ఆ ఊపిలో వీళ్ళే ఇరుక్కుపోయారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఒక పొలిటికల్ అంశం మీదనే కాకుండా రాబోయే రోజుల్లో సినిమా మాధ్యమాల ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే బద్నాం చేసే కార్యక్రమం అండ్ వీళ్ళు ప్రమోట్ చేసుకునే కార్యక్రమం సినిమా మాధ్యమాల ద్వారా కూడా చెయ్యబోతున్నారు అనే వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సినిమా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా 2029 ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల ముందే అంటే కొంచెం ఇబ్బంది వస్తాయి కదా, 28 మిడ్ తర్వాత ఆ విధంగా రిలీజ్ అయ్యే విధంగా ఒక పొలిటికల్ సినిమా తీయబోతూ ఉన్నారు అని. ఈ పొలిటికల్ సినిమాలు తీయడంలో ఏమంటారు, కాసింత పట్టున్నటువంటి దేవా కట్ట అని ఉంటాడు కదా డైరెక్టర్. సో బేసిక్గా మామూలుగా తనకు కానీ టీడీపీ ఫ్లేవర్ బాగానే ఉంది అని చెప్పి టాక్ ఉంటుంది. సో ఆ దేవా కట్ట డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఒక సినిమా తీయబోతున్నారు. దాదాపు ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయి. ఆల్మోస్ట్ ఇక ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అది 2029 ఎన్నికల కంటే ముందే విడుదల చేసే విధంగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు అని. సో కంప్లీట్గా పొలిటికల్ రిలేటెడ్ సినిమా. సో మామూలుగానే ఇప్పుడు ఈ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సినిమాలు తీస్తే అందులోనే ఏదో విధంగా ప్రతిదీ గెలికే విధంగానే ఉంటాయి కొన్ని జనరల్గా. ఇప్పుడు అదే రాజకీయాల కోసమే సినిమా తీస్తూ ఉన్నారు అంటే నో డౌట్ మనమేమి రెండో థాట్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద, వీళ్ళ మీద నెగటివ్ అంటే ఒక నెగటివ్ ట్రాక్తో పాటు ఖచ్చితంగా వీళ్ళు మరింతగా ప్రమోట్ చేసుకునే విధంగానే సినిమాలు తీస్తారు. ఇవి జనం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి, అసలు జనం ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సంగతి తర్వాత, అసలు ఈ సినిమాలను థియేటర్లకు పోయి ఎంతమంది చూస్తారు అన్న తర్వాత, బట్ వీళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రయత్న లోపం ఉండకూడదు కదా. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రాజకీయ అంశాలను టచ్ చేయకుండా ఏదో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నటువంటి ఒక మధ్యస్థాయి హీరో కూడా అంటే బాగా టీడీపీకే ఫేవర్గా ఉన్నా కూడా మెగా కంపౌండ్ లైన్లో ఉంటారు ఆ హీరో. ఆయనతో కూడా ఒక పొలిటికల్ రిలేటెడ్ సినిమాని ఎగ్జిక్యూట్ చేయించాలి అని, అది ప్రత్యక్షంగా ఎవరిని టార్గెట్ చేసినట్లు ఉండకపోయినా కూడా అది టీడీపీకి జనసేనకు ఫేవర్ చేసే విధంగా ఆ సినిమా ఉండబోతుంది అని కూడా సినిమా జర్నలిస్టుల సర్కిళ్ళల్లో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. బట్ ఫ్యాక్ట్స్ నో డౌట్ చిన్న నుంచి పై స్థాయి వరకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సినిమాలు రాబోతూ ఉన్నాయి. అవి కూటమి పార్టీలను ప్రమోట్ చేయడంతో పాటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా పంచులు సెటైర్లు వేసే విధంగా సినిమాలు ఉండబోతూ ఉన్నాయి. జనాలు ఎంతవరకు ఆదరిస్తారనేది పక్కన పెడితే వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. ఇప్పటికే సినిమాలను రాజకీయాలను కలగలిపి టాలీవుడ్ చాలా నష్టపోతూ ఉంది. దాని నుంచి వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళకే మంచిది, కాదు కూడదు అని చెప్పి ఈ విధంగానే టార్గెట్ చేసుకుంటూ వెళ్తాము అని అంటే ఎవరి ఇష్టం వాళ్ళది.